అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్సెస్ డేటా సైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఫస్ట్లీ మీకు డిఫరెన్సెస్ అండ్ మీకు సూట్ అయ్యే డొమైన్ ఏంటి అని చెప్పడానికి. రెండో రీజన్, బయట మార్కెట్లో మీరు చూసుకుంటే ప్రస్తుతానికి మేజర్ ఎడ్టెక్ బ్రాండ్స్ అన్నీ కూడా రెండు కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకటేమో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, రెండోదేమో డేటా సైన్స్. సో ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో అందువల్ల ఈ వీడియో చూస్తే మీకు బేసిక్గా కోర్సెస్ తీసుకుందాం అనుకుంటే ఏది బెటర్ అనే ఒక ఐడియా వస్తుంది. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మీ ఫుల్ స్టాక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అగైన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మీ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అది కూడా దీంట్లోకి వస్తుంది, క్లౌడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అది కూడా దీంట్లోకి వస్తుంది, మేబీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అది కూడా దీంట్లోకి వస్తుంది. ఓకే, సో ఆల్ ఆఫ్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. డేటా సైన్స్లో కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉంటున్నాయి. కొన్నేమో డేటా అనలిస్టుల కోసం, కొన్నేమో డేటా ఇంజనీర్స్ కోసం, కొన్నేమో డేటా సైంటిస్టుల కోసం. ఓకే, వీటిల్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది ఆల్రెడీ వీడియో పెట్టాను, దాని గురించి ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఆర్ మెయిన్ ఫోకస్ విల్ బీ ఆన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్సెస్ డేటా సైన్స్. నౌ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రెండు కూడా కంప్యూటర్ సైన్స్లోని డొమైన్సే. దే బోత్ ఆర్ వర్టికల్స్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ. అంతే తప్ప ఒకటి మెకానికల్ది ఒకటి సివిల్ది కాదు. కాబట్టి మీరు ముందే ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లోనే నాకు ఇది కావాలి ఆర్ ఇది కావాలి అని ఫిక్స్ అవ్వకండి. ఓకే, ఒకవేళ మీరు ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసారు ఆర్ పాస్అవుట్ అయ్యారు, కెరియర్ గ్యాప్ ఉంది అనుకుంటే ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. బట్ మీరు కాలేజ్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లో ఉంటే వీడియో చూసి పాయింట్స్ని విని బేసిక్గా రెండింటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేశాకనే స్టెప్ ఇన్ టు ద డిసిషన్. ఓకే, నౌ కమింగ్ టు ద డిఫరెన్సెస్. ఫస్ట్ వన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. సో డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డేటా సైన్స్లో ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. ఇట్స్ ఇన్సైట్ డ్రివెన్. సో ఇచ్చిన డేటా నుంచి ఇన్సైట్స్ని మీరు కైండ్ ఆఫ్ గ్యాదర్ చేయాలి. సో ఇట్స్ మోస్ట్లీ ఇన్సైట్ డ్రివెన్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డేటా అనలిటిక్స్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇది ఒక 4 months డ్యూరేషన్ ఉన్న బూట్ క్యాంప్ అనమాట. ఐదర్ ఫుల్ టైమ్ క్లాస్ రూమ్ ఆర్ ఆన్లైన్ ఫార్మాట్లో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. మీరు మీ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే 7 గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయంట. అప్లికేషన్స్ రేపు క్లోజ్ అవుతున్నాయంట. నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ సింపుల్గా డౌన్లోడ్ బ్రౌచర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే వాళ్ళు మీకు బ్రౌచర్ని షేర్ చేస్తారంట. సో నేను ఎగ్జాంపుల్గా 2022 ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అండ్ ప్రిఫర్డ్ సెంటర్ హైదరాబాద్ అని పెడుతున్నాను. లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. ఆ తర్వాత అకాడమిక్ పర్సంటేజెస్ని అడుగుతున్నారు. క్లిక్ ఆన్ అన్లాక్ బ్రౌచర్. సో ఆటోమేటిక్గా బ్రౌచర్ మీ ఈమెయిల్ ఐడికి సెండ్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ మీరు వ్యూ బ్రౌచర్ మీద క్లిక్ చేయొచ్చు. ఇందులో మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మీ చేత ఏ ప్రాజెక్టులని చేపిస్తారు అనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేశారు. యూ కెన్ చెక్అవుట్ ఫర్ ద డీటెయిల్స్. ఆ తర్వాత హైర్ చేసుకుంటున్న కంపెనీస్ ఏంటి అనే లిస్ట్ ఉంది. యూ కెన్ చెక్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ టెస్టిమోనియల్స్ ఫ్రమ్ ద బ్రౌచర్. ఓకే, ఫైనల్లీ వీళ్ళ ప్రోగ్రాంలో హైలైట్స్ ఏంటి అంటే 7 గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 9 LPA, యావరేజ్ 4.6, 2.9K ప్లస్ కంపెనీస్ హైరింగ్, 6,000కి పైగా ఫ్రెషర్స్ ప్లేస్ అయ్యారు అండ్ 95% లెర్నర్ రికమెండేషన్. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇది డెవలప్మెంట్ హెవీ కాబట్టి ఇందులో కోడింగ్ ఎక్కువ ఉంటుంది, కోడింగ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. యాక్చువల్గా మొత్తం కోడింగే ఉంటుంది. బట్ కమింగ్ టు డేటా సైన్స్, మీకు కోడింగ్ ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కోడింగ్ ఇంటెన్సివ్ అయితే డెఫినెట్లీ కాదు, ఇది మాత్రం కోడింగ్ ఇంటెన్సివే. కమింగ్ టు ద థర్డ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీకు రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఉంటాయి. అంటే మీరు డెవలప్ చేసిన ప్రోడక్ట్ యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయకముందే డిసైడ్ అయిపోతుంది. ఓకే, సో రిక్వైర్మెంట్స్ ఆర్ ఆల్వేస్ క్లియర్. డేటా సైన్స్లో రిక్వైర్మెంట్స్ క్లియర్గా ఉండవు. సో మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ అవుట్పుట్ ఏంటి అనేది మీకు తెలీదు. దీంట్లో అంబిగ్యూటీ తక్కువ. అంబిగ్యూటీ అంటే ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ తక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ వర్క్ అనేది మెజరబుల్గా ఉంటుంది. సో మీరు 2 days వర్క్ చేశారు,
ఆ 2 days వర్క్లో మీరు చేసింది ఏంటి, నిజంగా పని చేశారా, టైం పాస్ చేశారా అనే ఒక రకంగా మెజరబుల్ ఇన్సైట్స్ ఉంటుంది. బట్ కమింగ్ టు డేటా సైన్స్ మీకు ఇక్కడ మెజరబిలిటీ ఆఫ్ వర్క్ డెఫినెట్లీ తక్కువగానే ఉంటుంది. బికాస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్లో చెప్పినట్లుగా అవుట్పుట్ ఏంటా అనేది ఎవరికి తెలీదు. మీరు చేసేది ఏంటంటే ఇచ్చిన డేటాని ముందుగా బాగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సి ఉంటే దీన్ని బాగా క్లీన్ చేసి మీకు కావాల్సిన ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. ఓకే, ఆ తర్వాత రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ని యూజ్ చేసి మీరు ఫైనల్గా అందులోంచి ఇన్సైట్స్ రాబట్టాలి. మీకు రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయి కదా, లెట్స్ సే A1, A2, A3 అని చెప్పి 3 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ లెట్స్ సే మీ దగ్గర D అనే ఒక డేటా ఉంది. సో దీని మీద మీరు అల్గారిథం 1 అప్లై చేసిన అవుట్పుట్ వస్తుంది, అల్గారిథం 2 అప్లై చేసిన అవుట్పుట్ వస్తుంది, అల్గారిథం 3 అప్లై చేసిన అవుట్పుట్ వస్తుంది. మీ పని ఏంటంటే ఈ పర్టిక్యులర్ D అనే డేటా సెట్కి ఏ అల్గారిథంని వాడాలి. నెక్స్ట్ పాయింట్, ఇందులో మ్యాథ్స్ కావాలి వద్దని కాదు, బట్ మ్యాథమెటికల్ ఇంటెన్సివ్ కాదు. బట్ డేటా సైన్స్ ఈజ్ మ్యాథమెటికలీ ఇంటెన్సివ్. మీకు మ్యాథ్స్ అండ్ ఎస్పెషలీ స్టాటిస్టిక్స్ బాగా వచ్చి ఉండాలి ఫర్ షూర్. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అల్గారిథమ్స్ని డైరెక్ట్గా అప్లై చేసినా అది ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని తెలియకపోతే అగైన్ చెప్పాను కదా, అన్నిట్లోంచి ఆన్సర్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాట్ ఈస్ ద సూటబుల్ వన్ హియర్. కాబట్టి మ్యాథ్స్ అనేది డెఫినెట్లీ అవసరం. మ్యాథ్స్లో కూడా చెప్పినట్లుగా స్టాట్స్ అనేది ఎక్కువగా అవసరం, స్టాటిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ కమింగ్ టు ఆపర్చునిటీస్. డెఫినెట్లీ బయట ఫ్రాంక్గా చూసుకుంటే మార్కెట్లో ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు డేటా సైన్స్. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ పెద్ద కంపెనీస్ అనుకోండి, పెద్ద కంపెనీస్ అయితే వాళ్ళ కంపెనీస్లో బోత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్స్ అండ్ డేటా సైన్స్ టీమ్స్ రెండు ఉంటాయి. చిన్న కంపెనీస్ అనుకోండి, వాళ్ళకి డేటా సైన్స్ నుంచి ఇన్సైట్స్ తెచ్చుకుని దాన్ని బట్టి వాళ్ళ డెవలప్మెంట్ని ముందుకు సాగించేంత బడ్జెట్ ఉండదు. కాబట్టి సాఫ్ట్వేర్ టీమ్స్ మాత్రమే ఉంటాయి. అందువల్ల ఓవరాల్గా ఈ రోల్స్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు డేటా సైన్స్ రోల్స్. ఈవెన్ ఇన్ బిగ్ కంపెనీస్ కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఇన్ డేటా సైన్స్ సాఫ్ట్వేర్ టీమ్స్ ఎక్కువ ఉంటాయి. లెట్స్ సే డిఎస్కి 2 టీమ్స్ ఉంటే మేబీ సాఫ్ట్వేర్కి ఒక 5 టీమ్స్ ఉంటాయి. సో బేసిక్గా డెఫినెట్లీ ఓవరాల్గా ప్రస్తుతానికి ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ రోల్స్ ఇందులో ఎక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో గ్రాఫ్ ఈ విధంగా నెంబర్ ఆఫ్ రోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకుంటే ప్రతి ఇయరు, మీకు డేటా సైన్స్లో లైక్ రిలేటివ్లీ కొంచెం ఇంక్రీజ్ అనేది ఎక్కువగా ఉంది. ఓవరాల్ లాంగ్ టర్మ్ డిఎస్లో కూడా ఒక రకంగా నెంబర్ ఆఫ్ రోల్స్ బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. నౌ కమింగ్ టు శాలరీస్, డెఫినెట్లీ శాలరీస్ కంపెనీస్ బట్టే ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే డేటా సైన్స్ ఈజ్ ద విన్నర్. ప్రస్తుతానికి కొద్దిగా డేటా సైన్స్లోనే శాలరీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఆన్ లార్జ్ స్కేల్ దిస్ ఈస్ ద పిక్చర్ డిఫరెన్సెస్. దీన్ని బట్టి మీకు ఏది బాగా సూట్ అవుతుంది అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఐ హోప్ ద వీడియో వాజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.